ఈ ఎంసెట్ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, ఏ రిసోర్సెస్ ఫాలో అవ్వాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి, మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బై ద వే, మై నేమ్ ఈజ్ జాష్నవి. ఐ ఆమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను ఎంసెట్ వీడియోస్ పోస్ట్ చేసేప్పటి నుంచి ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ 2 monthsలో 10K ర్యాంక్ తెచ్చుకోగలనా, అండ్ ఇంకోటి వచ్చేసి అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి అని చాలామంది అడిగారు. సో మీ ఆ కామెంట్స్ అన్నిటికీ ఈ వీడియోలో రిప్లై ఇస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎలా స్టార్ట్ చేయాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆబ్వియస్లీ నా ప్రిపరేషన్ అప్పుడు నాకు కూడా సేమ్ డౌట్ ఉండింది. సో నేను ఎలా స్టార్ట్ చేశాను అంటే, సిలబస్ కాపీ తీసుకొని హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అనేది చూసుకొని అలాగా ఫస్ట్ ఎక్కువ దేనికైతే ఉన్నాయో మార్క్స్ దాని నుంచి స్టార్ట్ చేశాను. అలాగా ఒక చాప్టర్ తీసుకొని అందులో థియరీ ప్రిపేర్ అయ్యి ఫార్ములాస్, డెఫినిషన్స్ ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత చాప్టర్ వైజ్ పీవైక్యూస్ బుక్స్ తీసుకొని ఆ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ రండి. మినిమం ఒక టాపిక్ మీద 10 questions అయినా ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదని అలాగే ఉండిపోవద్దు. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వండి. చాప్టర్ వైజ్ పీవైక్యూస్ తీసుకొని అవి చేయండి. ఆ తర్వాత హై వెయిటేజ్ చాప్టర్ తీసుకొని ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అనేవి కొన్ని చాప్టర్స్ ఈ వీడియోలో నేను కూడా చెప్తాను. ఈ ఎంసెట్లో సక్సెస్ అనేది టాలెంట్ వల్ల అయితే రాదు. మీరు డైలీ ప్లాన్ చేసుకునేది, మీరు పెట్టే ఎఫర్ట్స్ వల్ల మంచి ర్యాంక్ అనేది వస్తుంది. హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే ఫస్ట్ వీటిని కవర్ చేసి తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్ళండి అని. హై వెయిటేజ్ చాప్టర్స్ వచ్చేసి మ్యాథ్స్లో కోఆర్డినేట్ జియోమెట్రీ, క్యాలిక్యులస్ పార్ట్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్టు. ఇందులో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ కవర్ చేయాల్సిన చాప్టర్స్ ఏమేంటివంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం వీటిని ఫస్ట్ కవర్ చేయండి. తర్వాత మిగతావి చూడండి. ఫిజిక్స్లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ కవర్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ కరెంట్, ఎలక్ట్రిసిటీ, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజము, మోడర్న్ ఫిజిక్స్ వీటిని ఫస్ట్ కవర్ చేయండి ఫిజిక్స్లో. అండ్ గైస్, మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ అయితే ఇవి ఫస్ట్ మీరు కానీ ప్రిపేర్ అయితే తర్వాత మిగిలినవి కవర్ చేయండి. ఈ 2 months మంచిగా ప్రిపేర్ అయితే ఒక మంచి ర్యాంక్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. రిసోర్సెస్ దగ్గరకు వస్తే ఎక్కువ రిసోర్సెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని లైక్ ఎలాగంటే మ్యాథ్స్కి వచ్చేసరికి ఏమేం కావాలంటే మీ కాలేజ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ పీవైక్యూ బుక్. నేను ఫాలో అయింది అయితే వచ్చేసి దిశ, ఇంకా ఉంటాయి అరిహంట్ ఉంటుంది, సింగేజ్ ఉంటుంది, ఇలా ఉంటాయి. కానీ నేను ఫాలో అయింది దిశ బుక్స్. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ మ్యాథ్స్కి మీ కాలేజ్ మెటీరియల్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూ బుక్స్ 2 తీసుకోండి. మీ కాలేజ్ మెటీరియల్లో ఫార్ములాస్ని, డెఫినేషన్స్ని వీటిని చూసుకుంటూ చాప్టర్ వైజ్ పీవైక్యూస్లో మీరు ఏ చాప్టర్ అయితే చూస్తున్నారో వాటిని సాల్వ్ చేస్తూ రండి. సరిపోతుంది మ్యాథ్స్కి అయితే నాకు తెలిసి. ఆ తర్వాత ఫిజిక్స్కి వేదాంతులో కేఆర్డి మ్యామ్ లెక్చర్స్ ఫిజిక్స్కి చాలా బాగుంటాయి. మ్యామ్ లెక్చర్స్ ఫాలో అవుతూ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ సాల్వ్ చేసుకోండి. ఈజీగా ఫిజిక్స్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. అండ్ కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. కెమిస్ట్రీలో మీరు మంచిగా మీ కాలేజ్ మెటీరియల్స్ ఫాలో అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా ఉంటాయి షార్ట్ కట్స్ అని, అలాగే చీట్ కోడ్స్ అని, వీటికి కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆర్ఎస్ అకాడమీలో చీట్ కోడ్స్ కానీ షార్ట్ కట్స్ కానీ చాలా మంచిగా ఉంటాయి. అలాగే రూట్స్ అకాడమీలో కూడా మ్యాథ్స్కి ట్రిక్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.